హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 3 హెల్దీ సమ్మర్ డ్రింక్స్ అయితే చూపిస్తాను. ఫ్రూట్ జ్యూసెస్. అంతేకాకుండా ఎండను పడి వచ్చిన వారికి ఇలా కూల్గా ఇచ్చారంటే వెంటనే చల్లబడిపోతారు. అంతేకాకుండా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. సో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. సో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అయితే నేను ఇక్కడ మస్క్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. మస్క్ మిలన్ ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా. అంతేకాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనకి డిహైడ్రేషన్ కాకుండా ఉంచుతుంది మస్క్ మిలన్ అనేది. సో ముందుగా అనేది విత్తనాలన్నీ తీసేసుకొని ఈ విధంగా పైన లేయర్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఈ ముక్కలన్నిటిని. తర్వాత మీ రుచికి సరిపడా చక్కెరను వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక చిన్న కప్పు దాకా యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీరు అప్పటికప్పుడు సర్వ్ చేయాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేస్తున్నాను. ఇవి చియా సీడ్స్. కనీసం 6 to 8 అవర్స్ నానబెట్టుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నారంటే సబ్జా సీడ్స్ అనేది రెడీ అయిపోతాయి. చియా సీడ్స్ మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఆకలి కానిడు. అంతేకాకుండా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా కూడా మీరు ఎంజాయ్ చేసేయచ్చు. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి పప్పాయ జ్యూసు. నేను ఇక్కడ బాగా పండినటువంటి పప్పాయని తీసుకుంటున్నాను. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇది స్వీట్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను స్వీట్ ఏమీ యాడ్ చేయట్లేదు. 4-5 ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకొని డైరెక్ట్గా సర్వ్ చేయడమే. ఇది డైరెక్ట్గా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మాత్రం అసలు పెట్టకండి. తర్వాత ఇందులో ఉన్న ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యి అంత టేస్టీగా ఉండదు. తర్వాత ఇది వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సబ్జా సీడ్స్ మన బాడీని ఎక్కువ కూలింగ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అరటిపండు తీసుకుంటున్నాను. అరటిపండుని తొక్క తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న కాజును వేసుకుంటున్నాను. తర్వాత మీ టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకొని కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో 3వ డ్రింక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది కూడా గ్లాస్లో వేసుకొని మీరు ఐస్ క్యూబ్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదంటే డైరెక్ట్ కూడా సర్వ్ చేసేయచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎంజాయ్ చేసేయడమే. ఈ 3 డ్రింక్స్ హెల్త్కి చాలా మంచిది. సో పప్పాయ జ్యూస్ అనేది రోజు మార్నింగ్ తీసుకున్నారంటే మన స్కిన్ చాలా బాగా గ్లో అవుతుంది. వీడియో అయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.